సార్ ఏంటి సార్ మొదట మీ గ్రామంలోనే రెవెన్యూ సదస్సు పెట్టడం ఎందుకంటే చాలామంది రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు భూ సమస్యలతో ఎప్పటి నుండో ఇబ్బందులు పడుతున్నారు సమస్యలు పరిష్కారం అవ్వక సో మొదట మీ గ్రామంలో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం కలుగుతుంది అనుకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా ఏ సమస్యను తెలియజేస్తున్నారు? మా గ్రామంలో పెట్టడానికి కారణం నేను అనుకుంటాం లోకేష్ బాబు గారు మా గ్రామం మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. పైలట్ ప్రాజెక్టు పెట్టడానికి కూడా మా గ్రామాన్ని ఎంచుకున్నారని నాకు తెలిసింది, ఇంకా రాలేదు. ప్లస్ అత్యధిక మెజార్టీ ఎప్పుడు పార్టీకి ఏనాడు కూడా ఈ గ్రామంలో ఇంత మెజార్టీ రాల. ఏది పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా 50 ఓట్లు 40 ఓట్లు అలాంటిది 1300 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ప్లస్ రెండోది సమస్యలు పెద్దవి కాకపోయినా సంవత్సరాల తరబడి కావాలని కొంతమంది అధికారులు ఆపేశారు. ఇది ఈ రెవెన్యూ చిన్న చిన్న పాస్ పుస్తకాలు ఎక్కియటం, ఇంతకుముందున్న ఎంఆర్ఓ కానీ అందరూ కాదు, మెయిన్ ఎంఆర్ఓ అధికారులు ఎమ్మెల్యే కింద ఇళ్ల కింద సొత్తుగా చేసి చాలా ఈ మండలాన్ని ఆగం చేశారు. రెవెన్యూ పరంగా ఒక ఇద్దరు విఆర్ఓలు కూడా బాగా ఆగం చేశారు. అవన్నీ కొన్ని సమస్యలు ఇవాళ చాలా వరకు సమస్యలు తీరినట్టే. ఎందుకంటే అంత రెస్పాండ్గా ఒక కలెక్టర్ గారు, సిసి గారు, జేసీ గారు, మళ్ళా అందరూ మండల అధికారులు మొత్తం ఒకే వేదిక మీదకి రావటం, జనాలకు కూడా మంచి రెస్పాన్స్తో ఎప్పుడు చూసినా కానీ 500 మంది ఉన్నారు టెంట్లో. ఇళ్ళే కానీ ఒకవేళ డ్రైనేజ్లే కానీ ఈ పట్టాలు కానీ రెగ్యులైజర్ చేయమంటాం కానీ చిన్న చిన్న ఎక్కనవి కానీ ఎకరాలు ఆక్యుపై చేసినవి ఒక ఎకరం ఏదో ఉంటే దాన్ని కూడా సమస్య వచ్చింది. అది కూడా ఎమ్మటే కలెక్టర్ గారు తీసుకొని దృష్టికి ఎమ్మటే రెస్పాండ్ అయ్యి సీరియస్గా తీసుకొని కేసు పెట్టండి వాళ్ళు రాకపోతేనని చెప్పి కూడా ఎమ్మటే ఇంటిమేషన్ చేసింది. ఇంత ఇదవడానికి ఇంత రెస్పాండ్ అధికారులు కూడా ఉండడానికి లోకేష్ బాబు గారి ప్రధాన ఆయుధం వెనకమాలండి. ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క సెంటు కూడా ఎవరిది కబ్జా అవ్వడానికి లేదు అనే కాన్సెప్ట్ మీద ప్రతి భూమి గవర్నమెంట్ భూమి కానీ రైతుల భూమి కానీ ఎవరు కబ్జా చేయడానికి కొత్తడు రావడానికి ఆస్కారం లేకుండా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం చాలా ఉపయోగకరం ప్రతి గ్రామానికి కూడా. మా గ్రామంలో అయితే ఈరోజు మంచి రెస్పాండ్ బాగుంది. అంటే సార్ ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. అట్లాంటిది డైరెక్ట్గా అధికారులు జిల్లా అంటే రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడ తీసుకొచ్చి కూర్చుని పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది లోకేష్ బాబు గారు మేము అనుకునేది ప్రధాన కారణం లోకేష్ బాబు గారు వల్లనే అంత అంతరంగం కదిలి మా గ్రామం వచ్చింది. చాలా ఇష్యూస్ హై స్కూల్కి గ్రౌండ్ కూడా లేకపోతే పంచాయతీ ఆఫీస్ కూడా వేరే చోటగా స్థలం ఉందండి దానిలోకి మార్చండి మేము ఫండ్ తెచ్చుకుంటాం సార్ దగ్గర అని కూడా చెబితే ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటని మాస్టర్లను కూడా పిలిచి ఇక్కడ ఈ సమక్షంలోనే ఆమె కూడా వాళ్ళ ఇది తీసుకొని ఇది అయ్యింది. మేము కూడా కొన్ని అప్రోచ్లు రోడ్డుకి అడ్డంగా కానీ స్కూల్కి కానీ ఆక్యుపై చేసినవి కూడా తీసి ఇచ్చామన్నాం, అర్జీ ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఏమి నెరవేర్చలేదా, తీర్చలేదా ప్రభుత్వం? పెట్టారండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తింటమే సరిపోయింది. ఏం చేశారు అసలు ప్రజలకి సర్వేలు అని చెప్పి అంటే పొలాల్లో రాళ్ళు సర్వే రాళ్ళు జగన్ బొమ్మ జగన్ బొమ్మ పెట్టుకోవడానికి ఆ సర్వే రాళ్ళు అన్ని 100 కోట్లు ఆగం చేసి 900 కోట్లు ఏమో సర్వే రాళ్ళు బొమ్మలకి ఏ దిక్కుమాలని నేను పెట్టుకుంటాడేటికి రైతుకు ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అది అప్పుడు ఎలా రైతుకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సమస్య తీరవడానికి అధికార యంత్రాంగం మొత్తంగా వెళ్ళింది. దానికి కారణం కూడా మా లోకేష్ బాబు గారు ఇలాగే చేసుకుంటా వెళ్తే ఆయనది ఈ కంచుకోట ఈ కాన్స్టిట్యున్సీ. అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు? ఈ 6 నెలల పరిపాలన మనం చూసుకుంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చిక్కుముళ్ళన్నీ తీసుకుంటా బాకీలు అన్నా కానీ ఎంత గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అవన్నీ తీసుకుంటా జాగ్రత్తగా ఎదరికెళ్తున్నారు. ఒక్కొక్క పథకం చేస్తున్నారు. గదేపం పథకం అయింది, ఇదే అయింది. అమ్మఒడి రాదంటున్నారు. అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఇస్తారు. ప్రతిదీ ఇంకా ఎక్కువే చేస్తారు. వాళ్ళు చెప్పిన దాని మీద కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువే ప్రజలకు అందుబాటులో అందిస్తారు. ఇలాగే అధికార యంత్రాంగం అంతా 6 నెలలకు ఒకసారన్నా ఇలా పెడితే అసలు ఏ సమస్య కూడా ఉండదు. లోకేష్ బాబు గారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రజా దర్బార్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ కొన్ని సమస్యలు పోతున్నాయి. దానివల్ల చాలా ఉపయోగం. ప్రజలు కూడా రెస్పాండ్ బాగుంది. ఏదో లోకేష్ బాబు గారు వచ్చారు మనకు జరుగుదని వీళ్ళకి కూడా కనీసం 200 మంది వచ్చారు అర్జీల కోసం. తీసుకున్నాం అవి కూడా.